వరదలో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. పంట నష్టంపై నివేదికను కూడా సిద్ధమవుతున్నాయని అన్నారు ఆమె. అయితే కేంద్రం కూడా సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. బాధితులను ఆదుకునే విషయంలో కూటమి సర్కారు పనితనం పై ఆమె ప్రశంసలు కూడా కురిపించారు. ఎవరూ అధైర్యపడవద్దని అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఈసారి విజయవాడ ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకు ముందు అన్నడు ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అనుకోని విధంగా కురిసినటువంటి వానలు, దానికి తోడు ఇక్కడ బుడమేరు ఏదైతే ఉందో బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు అవి తెగిపోయినటువంటి సందర్భంలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అంటే విజయవాడ వైపుకి 3 గంటలు పట్టడం, అదే విధంగా రెండో వైపున 7 గంటలు పట్టడం. దీని వలన మొత్తం విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్లి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదే విధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. ఆల్రెడీ SDRF కింద 3,400 కోట్ల రూపాయలు పార్క్ చేసి ఉన్నాయి. SDRF కింద దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. అండ్ రాబోయే కాలంలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెళ్ళి చెప్పిన తర్వాత తక్షణ సహాయం డెఫినెట్ గా ఒక అంచనాకు రావడం.